గత 4 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి చేయనీయకుండా చేశారని కూడా వాళ్ళ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అశోక్, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నేను చేసిన పనుల్ని అసలు అతనికి ఆ అంటే ఈ తెలియని కూడా దాన్ని నేను ఎప్పుడైతే ఇక్కడ ప్రజలకు చెప్పి ఒక జీవో తీసుకొస్తానో ఒక గంట పోయిన తర్వాత నేనే చేశానని చెప్పేసి అతను డబ్బా కొట్టుకోవడం అలవాటు. ఆ సమస్య మీద పూర్తి అవగాహన లేదు. అనేకమైన సందర్భాల్లో నేను తీసుకొచ్చిన జీవోకి నువ్వు ఏ కరెస్పాండింగ్ చేసావు, ఎవరితోటి మాట్లాడావు, మనం ఒకసారి డిబేట్ మాట్లాడదామంటే 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అతను నోరెప్పలేనివాడు. అతనికి సమస్యల మీద సమస్య ఉందన్నది అతనికి తెలియదే, అవగాహన లేదే. ఏ విధంగా ఈ ఊరిని శుభ్రంగా ఉండే ఊరిని ఆ కాంట్రాక్టర్ తీసుకుని దాని నుంచి ఎలా సంపాదించుకోవాలన్నది ఒక ఫస్ట్. అలాగే పేకాట క్లబ్బులు తీసుకొచ్చి దాని నుంచి డబ్బు ఎలా తీసుకోవాలన్నది ఒకటి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ స్కీమ్లో తెచ్చిన టెండర్లో 31 కోట్ల రూపాయల టెండర్ ఒకటి, 9 కోట్లు ఒకటి, 8 కోట్ల చిల్లరు. ఇవన్నిటికి టెండర్ అయిన దాంట్లో ఏ విధంగా కమిషన్ తీసుకోవాలన్నది ఏజెంట్ పెట్టుకుని తీసుకునే మనిషే తప్ప డబ్బు కోసం తప్ప ఈ ఊరిని ఏదో అభివృద్ధి చేద్దామనో అనుకున్న మనిషి కాదు. నేను ఇక్కడ లేకపోవడం వల్ల ఫ్లూక్లో వచ్చిన మనిషి. ఇప్పుడు నేను ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాను అన్నప్పుడు ప్రజలు నన్ను ఆదరిస్తారు, లేదా అతనికి అందుబాటులో లేని వాళ్ళని ఆదరిస్తారన్నది ప్రజలు క్లియర్ కట్గా ఉన్నారు.